మంచిది. తమ్ముడు దిశోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎనిమిదవ అధ్యాయము 5వ వచనం. ఎనిమిది 5 మీరు గమనించండి. ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలోను నడుచుకున్నట్లు ఆయన భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఏ శ్రమయు ఏ బాధయు ఏదన్నా వచ్చిందంటే మన మేలు కోసమే అని చెప్తుండే. ఖచ్చితంగా ఇక్కడ ఒకడు తన కుమారుని శిక్షించినట్లు అంటుండు. ఒకడు తన కుమారుని శిక్షించినట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడై ఉన్నాడు అని తెలుసుకొని ఆయన మార్గములో నడుచుకున్నట్లు ఆయనకు భయపడవలెను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. అన్ని సుఖాలు లేకపోతే అన్ని విధాలుగా మనకి ఏదైనా మనకు ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవునికి మరి దూరం దగ్గర చేసుకోవాలనే తల్లిదండ్రులు అనుకోండి, ఖచ్చితంగా పిల్లల బాగోరే వాళ్ళని దండిస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, సరైన మార్గంలో ఉండాలని మంచిగా బ్రతకాలనేది దేవుని తల్లిదండ్రుల ఉద్దేశం. అయితే అంతకంటే ఆత్మలకు తండ్రి దేవుని ఉద్దేశము చాలా గొప్పది. 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి చూడండి పారు ఊటలను అగాధ జలములు గల దేశమును, అది గోధుమలను యవలను ద్రాక్షర చెట్లను అంజూరపు చెట్లను దానిమ్మ పండ్లను గలల దేశము, దానిమ్మ గల దేశమును ఒలివ చెట్లను ఒలివ నూనెయు తేనెయు గల దేశము. వాళ్ళు ఐగుప్తు నుంచి వెళ్ళి నడిస్తప్పుడు చాలా బాధపడ్డారు ఇశ్రాయేలు. ఏంది పరిస్థితి ఏంటి, ఈ నీళ్ళు లేకపోవడం ఏంటి, ఈ ఎడారిలో మేము నడవడం ఏంటి అనే దాని మీద దేవుని మీద విసుక్కున్నారు, సనుక్కున్నారు, దేవుణ్ణి శోధించారు అరణ్యంలో. ఆ శోధించినందుకే వాళ్ళకి శిక్ష ఏం దొరికైనా 40 సంవత్సరాలు ఒక 2 గంటల్లో 3 గంటల్లో ప్రయాణం చేసే ప్రాంతానికి 40 సంవత్సరాల టైం పట్టిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. జల్లెడ పట్టింది మొత్తం జనాలను, మొత్తం 6 లక్షల కాల్బలం, చిన్న చితక పిల్ల పీసు అందరినీ మొత్తం చూసుకుంటే సుమారు ఒక 20 లక్షల మందికి పైగానే అంటారు. అలాంటప్పుడు 6 లక్షల కాల్బలాన్ని జనాన్ని చూస్తే మీరు గమనించండి ఎంత భయంకరం. అందరిని ఎలా రాలిపోయారు. ఎవరైనా ఉన్నారా? ఈ దిశోపదేశకాండం అంటే ఇది 2వసారి నూతన తరానికి ఆ 40 ఏళ్ళ వల్ల పుట్టిన చూసిరా మధ్యన అరణ్య ప్రాంతంలో పుట్టిన నూతన జనాంగానికి చెప్తున్న సందేశం ఇది. మొదట నిర్గమాకాండంలో నేను చెప్పిన సందేశమే మళ్ళీ ఇక్కడ ఎందుకు రిపీట్ చేస్తున్న దేవుడు అంటే వీళ్ళు అలసిపోయారు, మొత్తం సొలసిపోయారు. ఇదంతా నిరీక్షణ లేకుండా భక్తి సడలిపోతుంది మొత్తం. ఏంది ఇదంతా? దేవుడు ఏంది ఇదంతా? ఏంది? అక్కడనే ఐగుప్తు దేశమే బాగుండే, కీరకాయలు దోసకాయలు హాయిగా తినుకుంటా చక్కగా ఉండేది, నల్లగడ్డ తెల్లగడ్డ హాయిగా అన్ని మొత్తం దుంపల గురించి ఆలోచించుకుంటూ భయంకరంగా వాళ్ళ మనసంతా అక్కడనే ఐగుప్తు మీదనే ఉంది. ఒరే బాబు, అక్కడ మీరు బానిసలుగా ఉన్నారు, మీరు స్వతంత్రుడు గారు, మీరు దుర్వ్యవస్థ వినే నేను ఏం చేసిన మొత్తం అబ్రహాముకు
ఇస్సాకు యాకోబు చేసిన ప్రమాణం నేను జ్ఞాపకం చేసుకొని మరి అమ్రాము యోకేబేతును ప్రేమించి 3వ సంతానంగా ఎవరిని పుట్టించిండు? మొదటి సంతానం అహరోన్ అయితే, 2వ సంతానం మిరియాం అయితే, 3వ సంతానం మోషే. ఆ మోషే నాయకత్వంలోనే ఐగుప్తీయులను మొత్తం రప్పించాలన్నది దేవుని ఉద్దేశం. ఆయన రప్పించిండు. అక్కడి నుంచి వెళ్ళి తన బలమైన బాహుబలం చేత ఏం చేసిండు? మొత్తం హస్తం చేత నడిపించాడు. అదంతా మరిచిరి దుర్మార్గులు మొత్తం మరిచిపోయి సనుక్కోను ఇవన్నీ చేస్తుంటే మీరు వెళ్ళే దేశం ఎంత గొప్పదో తెలుసా? పితరులకు చెప్పిండ్రా వాళ్ళు పితరులకు చెప్పిన వారు మీరన్నా వినండి. అక్కడ ఉలివ చెట్లు ఉంటాయి, అంజూరపు చెట్లు ఉంటాయి, దానిమ్మ పండ్లు ఉంటాయి, చక్కగా ఉలివే నూనె, తేనె చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఎలాంటి సారవంతమైన భూమి అంటే ఆవులు మేస్తాయి కదా, గడ్డి మేస్తాయి కదా. ఆవులు కానీ ఒంటె కానీ గడ్డి మేస్తే ఆ పొదుగు అనేది నిండిపోయి బిర్రుగా ఓరు పిండకుండానే పాలు అలా వచ్చేదట. అలాగే తేనె పట్టు ఆ పువ్వుల మకరందాన్ని అంతా జుర్రుకొని అంత మంచి సారవంతమైన భూమి. ఆ తేనె పట్టు పెడితే ఆ తేనె మొత్తం ఆ పట్టులో నుంచి ఓడి తీయకున్నా కూడా ఆ కారుకుంటా ఈ పాల మీద పడితే పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది అందుకే దానికి పేరు. అంత సారవంతమైన భూమి కానానీయులు అన్యులు అనుభవించారు అది మొత్తం. కానీ ఎవరిచ్చిండు ఇది ఇస్తున్న దేవుడని అనుకోలే. విగ్రహారాధికులు మూలేకకు దానికి దీనికి మొక్కుకుంటూ భయంకరమైన విగ్రహారాధికులుగా మారిపోయడం వల్ల దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు ఇస్తాను, మీకు ఒక దేశాన్ని ఇస్తాను అన్న దేశాన్ని, ఆ దేశం నీ తర్వాత ఇస్తే తప్ప నువ్వు దాన్ని అనుభవించవు అంటాడు అబ్రహాంను. నిజమే, వాగ్దానం చేసిండు. వాగ్దానం చేసిన దానిక వీళ్ళు వెళ్ళి ఆ దేశాన్ని అనుభవించడానికి అనుభవించేటప్పుడే వీళ్ళ విశ్వాసానికి పరీక్ష పెట్టిండు దేవుడు. వాళ్ళ విశ్వాసానికి పరీక్ష, వాళ్ళ భక్తికి పరీక్ష. ఎంతవరకు వీళ్ళు భక్తిలో కొనసాగిరు అంటే 0. ఏం లేదు, ప్రయోజనం ఏం లేదు. వాళ్ళది అలా అనుకుంటే మనది ఏమి యాత్ర? వాళ్ళది కానాను యాత్ర, పాలు తేనెలు ప్రవశించే యాత్ర. భూమి నుంచి ఒక భూమి మీదకి, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ప్రయాణం చేసుకుంటూ వచ్చే యాత్ర. దాంట్లోనే ఇన్ని రూల్స్, ఇన్ని రెగ్యులేషన్స్ పెట్టి ఇంతమందిని నేలరాల్చి ఇంత పరీక్షించిన దేవుడు పరలోకపు యాత్రలో మనల్ని ఎంత పరీక్షిస్తుండో మీరు ఒకసారి ఆలోచించండి. శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు, కంపల్సరీ పరీక్షిస్తాడు. ఆయన పెట్టిన పరీక్షలో, ఆయన పెట్టిన మరి విశ్వాస పరీక్షలో మనం ఎంతవరకు మనం నిలబడుతున్నాం. ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషించడం కాదు. నాకు కూడా చాలా ఇబ్బంది, వేదన. ఎందుకంటే మునుపటి దెబ్బలు అవన్నీ ఇబ్బంది వల్ల ఏమాత్రం జ్వరం వచ్చినా నేను తట్టుకోలేను. నరాలన్నీ పీకి ఇట్లా ఒడిపెట్టినట్టు అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, కటింగ్ ప్లేయర్ ఒక వైర్ని పెట్టి ఇలా గుంజి ఇలా ఒడిదిప్తామా, అలా అయిపోతాయి నరాలు. తెలుసా? మనసులో ఏంటంటే అయ్యో ఎందుకు వస్తున్నాయి, పర్లేదు తట్టుకోరి, పర్లేదు మంచిగానే ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆ బాధ వర్ణనాతీతం, ఎవరికి చెప్పలేం. అది అనుభవిస్తూనికే తెలుస్తుంది తప్ప బయట నుంచి చూసేళ్ళకి ఎవరికి తెలియదు. అది చాలా వేదనకరం. అది మామూలు బాధ కాదు, మామూలు వేదన కాదు. అది మాటల్లో చెప్పుకొని అది ఇంత ఉంది నా బాధ అని ఏం చెప్తాం? ఆ దేవునికి అనుభవిస్తూనికే తప్ప డాక్టర్లకు తెలియదు, మన పక్క ఉన్న వారికి ఎవరికి తెలియదు. అది ఎవరికైనా సరే నీకు వచ్చినా కూడా నీ పేరు నాకు తెలియదు. సులువుగా మాట అయ్యో తట్టుకొని పర్లేదు వస్తాయని మనం అంటాం. కానీ వీటి పేరు చేసేటప్పుడు ఉంటుంది కదా, శ్రమలు వస్తాయండి అందరికి వస్తాయని చెప్పడం ఈజీ. ఆ శ్రమలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడడం చాలా కష్టం. తెలుసా? ఎంత బాధ, ఎంత వేదన. మోకాళ్ళు మొత్తం పిక్కల నరాలు గుంజి ఒడిపెట్టినట్టు తిప్పేయడం, ఎంత వేదన ఉంటుంది అసలు. మెడ నరాలను గుంజడం, ఈ జాయింట్లలో మొత్తం సులుకుపోట్లు పెట్టడం, అంత వేదన. అసలు ఏంది, దేవుడే ఉంటే ఏంది, నాకే ఈ పరిస్థితి ఏంది అన్న అనుమానాలు కూడా, అపవాదం అప్పుడే పక్కెమ్మటి వచ్చుకోకుంటుంది. వచ్చారు ఏందిరా నీకు ఇంత దేవుడే ఉంటే గియాన్ని నీకు ఎందుకైతే అసలు ఏం దేవుడు? దేవుడు నీ పక్షాన లేడు, అసలు వదిలేసేయి, అవసరం లేదు. ఎక్కడ దేవుడు, ఏం దేవుడు? అసలు గింత బాధపడుతుంటే అన్ని చేస్తే దేవుడు నీ పక్షాన ఉండి నీకు చేయడా? పనికిరాని సలహాలు ఎన్నో పుడుతుంటాయి మన హృదయాల్లో, ఆలోచనలు. అప్పుడే నిలబడాలి, అప్పుడే మనం ఆలోచించాలి.
బాధలు వచ్చి ఆ బాధ అనుభవించి ఆ బాధలో నుంచి వెళ్ళి అది సాధకం చేసుకుంటే మనకు అర్థం కాదు. ఆ భక్తి సాధనం అనేది బాధలు అయితే తప్ప ఉట్టప్పుడు నువ్వు భక్తి సాధనం చేయలేవు. అన్నీ మంచిగుంటే భక్తి సాధన చేస్తామా? కాదు, అది రాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. అన్ని బాగానే పర్లేదు అంటాం. కష్టాలలో, కన్నీళ్ళలో, వేదనలో, ఇబ్బందులోనే ఆయన ఏం చేస్తాడు? నిన్ను పరీక్షిస్తాడు ఖచ్చితంగా. పరీక్షించి నిన్ను మొత్తం ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఇన్ని ఇచ్చిండు మొత్తం. వాళ్ళని పరీక్షించి ఎవరైతే నిలబడ్డరా అంటే జస్ట్ ఇద్దరే ఉన్నారు. ఇద్దరు. ఎవరు అంటే కాలేబు, యెహోషువ. అంటే అన్ని లక్షల మంది బయలుదేరారు. మరి ఏమైపోయారు? మంచి ఉద్దేశంతోనే బయలుదేరారు, బాగానే ఉంది. వాళ్ళ విశ్వాస యాత్రలో ఏమైపోయారు అంటే దేవుడు పెట్టిన పరీక్షలో అందరు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ అరణ్యములో వారి శవములు రాలిపోయాను అని బైబిల్ చెప్తుంది. రాలిపోయాను, శవాలు రాలిపోయినాయి. సమాధులు చేయలే, నీకు తెలుసా? సమాధులు చేయలే వాళ్ళను, శవాలు రాలిపోయినాయి. జంతువులకు ఆహారం అయిపోయారు మొత్తం. అన్ని లక్షల మందిని ఓడిపాతి పెడతాడు, ఓడి తవ్వుతాడు, ఓడి చేస్తాడు. గద్దలు తిన్నాయి మొత్తం. జీవరాశుల పాలయ్యారు, పీక్క తిన్నాయి మొత్తం. అరణ్య రోదన, ఇశ్రాయేలు గుండెలు బాదుకురు మొత్తం. ఎందుకయ్యా ఇదంతా శిక్ష అంటే భక్తిహీనతే. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వేమి ఇస్తావో అదే పంట కోస్తావు ఖచ్చితంగా. నాకు పరిశుద్ధత ఇష్టం, నీకు పాపం ఇష్టం. నాకు ఇష్టం లేని పని నువ్వు చేసుకుంటూ పోతే నేను నిన్ను వదిలిపెట్టేవాడని కాదు. నీకు జన్మింపజేసింది నేను, నీకు ఆకారాన్ని ఇచ్చి తల్లి గర్భంలో ఆకారాన్ని ఇచ్చింది నేనే. అలాగే తను ఈ లోకానికి తీసుకొచ్చింది నేనే. ఈ లోకానికి రాకమునుపు ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి నీ పాదాల కింద పెట్టి ప్రకృతికి రారాజుగా నిన్ను నిలిపితే నా ఆశలన్నీ నీ మీద పెట్టుకుంటే నా ఆశలకు అడి ఆశలుగా మారిస్తే నేను ఊరుకుంటానా? దేవుడు ఎంత బాధపడతాడు? మన గర్భాన పుట్టిన పిల్లలే పనికి రాకుండా పోతే ఎంత బాధ ఉంటుంది? తినకపోయినా ఇష్టానుసారంగా ఉన్నా వీడు పుట్టకపోతే బాగుండు అని తిడతాం, బాధపడతాం. కానీ ఆయన ఊకోడు. ఆయన తిట్టేటోడు కాదు. అసలు భూమి మీద నిన్ను లేకుండానే చేస్తాడు ఆయన. ఆయనకు అంత అధికారం ఉంది. అవసరం అనుకో నీ మీద, నీ గర్భాన పుట్టిన వాళ్ళు తిరిగి నీ మీద దెబ్బ కొడుతుండొచ్చు, నీ మీద తిరగబడుతుండొచ్చు. ఆయన మీద తిరగబడేవాడు ఎవ్వలేడు. అంత దమ్ము కానీ అంత ధైర్యంగా అసలు ఎవరికి ఉండదు. నలిపేస్తాడు అసలు సీమల్లాగా. ఆయన అంత శక్తివంతుడు. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయం తీయండి. యోబుకు ఎన్ని శ్రమలు ఉన్నాయి, యోబు ఎన్ని బాధలు పడ్డాడు మహనీయుడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మనం గమనిస్తే 17, 5వ అధ్యాయం 17వ వచనము ఏమంటాడు కదా, దేవుడు నిన్ను గద్దించు మనుషుడు ధన్యుడు. ఏమంటుండు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుణ్ణి శిక్షను ఏమంటుండు? ఆయన శిక్షను తునీకరింపకము, ఆయనే గాయపరచును, ఆయనే గాయములను. అర్థమేంటి? మన వల్ల ఏం కాదండి. గాయపరచువాడే ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. ఆయన గద్దింపుని ఏం చేయొద్దు, తునీకరించొద్దు. అంటే ఏం చేయాలో, ఏం చేసినా ఆయనకు అప్పగించుకోవాలి. ఏం చేయొద్దు, ఏం చేయలేము మనం. గమనించారా? అది ఎంతవరకు తగ్గాలో అంతవరకే. మనం అనుకున్నప్పుడు అది విడుదల రాదు. దేవుడా నాకు ఇప్పుడే కావాలి, నేను వెళ్ళాలి, ఇప్పుడు నేను నడవాలంటే కుదరదు. నీకు విషయం తెలుసా? పిల్లలు పట్టుకొని నడిపించింది నా కాళ్ళు లేవలే. బాత్రూమ్ కింద పోవాలన్నా కూడా పిల్లలు సహాయం చేయవలసి వచ్చింది. ఈ వయసులో ఈ పరిస్థితి నాకు అసలు ఎంత విలువైపోయినా, ఎంత బాధ అయింది, ఏం కథ. చాలా వేదన పడ్డా. అప్పుడే విడుదల మనం కోరుకుంటే బాగుండు అనుకుంటాం. కానీ ప్రతిదానికి సమయం గలదు. పుట్టుటకు సమయం గలదు, సచ్చుటకు సమయం గలదు, నాటుటకు సమయం గలదు, పిరికి వేయుటకు, అన్నిటికీ సమయం గలదు. నీకు ఎప్పుడు మంచిగా కావాలో కూడా దానికి ఒక సమయం అంటూ నియమించండి. మనకి ఎన్ని మందులు వాడినా, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఒక 20 ఇంజక్షన్లకు పైన పడ్డాయి, 20 గ్లూకోజ్ల కంటే పైన పడ్డాయి. ఎక్కిచ్చిర్రు. ఏం ఎక్కించినా అట్నే ఉంటున్నాయి, కానీ తక్కువ అయితే లేదు.
తెలుసా? అలాగనే అవుతున్నాయి. ఎక్కడ మనం ఏం తప్పు చేస్తున్నాం, ఏం పాపం చేస్తున్నాం, ఏం చేయలే కదా అసలు ఎందుకు నాకే ఇట్లే అయిపోతుంది, ఎందుకు అందరూ చాలా బాగుంటారు కదా అని అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ యోబుకి రాలే. మనకు వస్తుండొచ్చు, కానీ యోబుకు రాలే మహనీయునికి. అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు. తెలుసా? దేవుడు ఎవరు మొత్తిర్రు యోబును? సాతాను మొత్తిందా, దేవుడు మొత్తిందా? బాగా గమనించండి. ఎవరు మొత్తిర్రు? దేవుడు. సాతాను మొత్తిందా, యోబు మొత్తిందా దేవుణ్ణి? అదే యోబును. దేవుడే చెయ్యి చాపి యోబును మొత్తేసిండు. నీ చెయ్యి చాపి అతనికి ఉన్నది మొత్తం తీస్తే చాలు అంటే దేవుడే మొత్తిండు. ఆ మొత్తిన సంగతి ఎరికేనా? ఎరకలే. అయినా కూడా దేవుణ్ణి దూషించిందా, ప్రేమించిందా? యెహోవా మేలు అనుభవించుట తగును, కానీ కీడు అనుభవించుట తగదా? మేలు అయితేనో మంచిగా అనుభవిస్తాం, ఓకే, కానీ కీడు అనుభవించుట తగదా అని యోబు గారు చెప్పుకున్నాడు. 5వ అధ్యాయానికి వచ్చేవరకు అలా మహనీయుడు ఏం చెప్తుండు మీరు గమనించండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తి దేవుని శిక్షను తునీకరింపకము. ఆయనే గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే ఆ పరీక్ష. ఆయన నిలవలేదా? 4 తరాలు చూసిండు, 4 తరాలు పిల్లలు చూసిండు ఆయనే యోబు గారు. మళ్ళా 7 మంది కొడుకులు పుడతారు, మళ్ళా 3 బిడ్డలు పుడతారు. ఆ దేశం మందంతటా అంత సౌందర్యవతులు ఎవరు? బైబిల్లో స్టేట్మెంటు అందంగా ఉన్నవారి గురించి అతి కొద్ది మంది గురించే చెప్పింది. అహోషియో భార్య వస్తి చాలా అందగత్తట. ఎస్తేర్ గురించి చెప్పలే, వస్తి గురించి చెప్పింది. అలాగే యాకోబు భార్య రాహేలు చాలా అందగత్తె, అంటే మంచి రూపవతి, గుణవతి, మంచి అందగత్తె అని చెప్పింది. అలాగే మళ్ళీ యోబు కూతుర్లే గొప్పగా ఉన్నారు అని చెప్పింది. తెలుసా? అందములో చాలా గొప్పగా ఉన్నారని వీళ్ళ గురించే చెప్పారు, ఎక్కువ మంది గురించి చెప్పలే. సామెతల గ్రంథానికి వచ్చేవరకు అందం మోసకరం, అందం విడిచిపాటు అవసరం లేదు, గుణం కావాలి అన్న దాని మీద చెప్తాడు. మీరు గమనించండి. ఆయన చేతిలో ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాయి అంటుండు, స్వస్థపరచడం. నిజమే, మనము కమ్మటే కావాలని కోరుకుంటాం. హాస్పిటల్కి పోతాం, ఇక్కడ అంటాం, అక్కడ అంటాం, మందులు అంటాం, రకరకాల. అది ఏ టైంలో ఏం కావాలో ఖచ్చితంగా అంతవరకు దాకా నిరీక్షించవలసిందే. రోజు నైట్ పండుకున్నాం అనుకో, రోజుకు 4 సార్లు చెమట ఫుల్ వచ్చేస్తుంది మొత్తం, వాళ్ళంతా అంత దూర్చుకోవడమే మొత్తం. కప్పుకుంటేనో చెమట, తీస్తేనో చలి, నిద్ర ఉండదు. పైకి చూసుకుంటూ ఆలోచించడమే, ఏంది పరిస్థితి, ఏంటి, ఏం కథ అని. శ్రమలలో దేవుడే తోడుగా ఉంటాడు తప్ప ఆయన తోడుగా లేకపోతే మనం బతకలేము. బిక్కుమని ఎమ్మటే గుండెకి చచ్చిపోతాం. తెలుసా? ఏంటి పరిస్థితి, ఏంటి అన్నని. ఈ దేవుని జీవవాక్యపు మాటలే మనల్ని బ్రతికిస్తూ, నేనున్నాను బిడ్డ, భయపడకు, కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి. నీ ఒక్కరికి కాదు, ఓసారి భక్తుల జీవితాలను పరీక్షించు. తెలవదా నీకు? చదవలేదా అని దేవుడు గుర్తు చేయడం, పక్కకే ఉండి ఒక మనిషిలాగా మనతో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఆ అనుభవాలు ఎలా వస్తాయంటే, నీ కష్టాలు కన్నీళ్ళలో ఉన్నప్పుడే దేవుడు నీకు దగ్గర అవుతాడు. నీకు మంచిగా ఉన్నప్పుడు దేవుడు దూరం. ఎందుకంటే పెద్దగా మనం ఆలోచించాం, మన ఆలోచనలన్నీ వేరే ఉంటాయి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 94వ కీర్తన 94వ కీర్తన 12వ వచనం. యెహోవా నీవి శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి
నీవు బోధించువాడు ధన్యుడు. ఏమంటుండు నాయన యెహోవా, నీవు శిక్షించిన వాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించిన వాడు ధన్యుడు. అంటే బోధ జరుగుతుందా? ఈ బాధలో బోధ జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ బోధ నేర్చుకున్నవాడు, ఆ బోధకు చెవినిచ్చినవాడు, ఆ బోధను అంగీకరించినవాడు ధన్యుడని ఇక్కడ భక్తుడు కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా మీరు గమనించండి. ఇంకా చూద్దాం. యాకోబు పత్రిక 1 అధ్యాయం 1 అధ్యాయం యాకోబు పత్రిక 1 అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మీరు గమనించండి, ఎందుకు ఈ శోధన అనేది అని మనం గమనిస్తే ఇక్కడ చెప్తున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందరట. మీరు గమనించండి, ప్రతిదానికి సాధన అవసరం. ఏదైనా లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే అంత ఆషామాషి కాదు, ఏ పని అంత ఈజీగా రాదు. సాధన అనేది అవసరం. పరలోకం జీవ కిరీటం పొందాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ భక్తి సాధన అనేది చాలా అవసరం. అది ఎలా వస్తుంది అంటే శోధనతోనే వస్తుంది. శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఖచ్చితంగా అవన్నిట్లలో నువ్వు నిలబడాలి. మరి నిలబడతాడా? మనిషి నిందిస్తాడా? నిలబడతాడా? నిందిస్తాడా? నిందించడం మనిషి బాగా నేర్చుకున్నాడు, నిలబడడం నేర్చుకోలేదు. మనిషి నిందించడం నేర్చుకుంటు తప్ప ఆ శోధనలో నిలబడడం నేర్చుకోలేదు. తెలుసా? ఈ శోధనలు, బాధలు శరీర సంబంధమైనవి. మనుషులతోని బాధ వేరు, శరీరం పుట్టే బాధ వేరు. శరీరంలో పుట్టే బాధ తట్టుకొని నిలబడాలంటేనే అక్కడనే మన భక్తికి, మన విశ్వాసానికి పరీక్ష. మనుషుల వల్ల వచ్చే శోధనలు పెద్దగా ఏమి ఉండవు. ఆడేదో 4 మాటలంటే చప్పగంట వెళ్ళిపోతాం, అయిపోద్ది, ఏదో పోనీ అని చప్పగంట ఊరుకుంటాం. కానీ శరీరంలో పుట్టే ఉన్న బాధ ఉన్న చూసినవా, అది వదిలిపోదు, చాలా వేదన పెడుతుంది, దహిస్తుంటుంది మొత్తం. తెలుసా? శరీరంలో పుట్టే శోధన చాలా భయంకరమైంది. యోబు గారికి శరీరంలో పుట్టిన బాధ తెలుసా? ఆయన స్నేహితుల కంటే శరీరంలో పుట్టే బాధకు ఎక్కువ బాధపడ్డాడు. స్నేహితులు వచ్చి నువ్వేదో తప్పు చేసినావు కాబట్టికే ఇలా అయిపోయింది, దేవుడు అన్యాయం చేస్తాడా ఎక్కడన్నా? కరెక్ట్ కాదు కదా. నువ్వేదో పాపం చేసినావు అంటే దేవుని మీదకే వ్యాజ్యానికి దిగుతాడు యోబు గారు. అయ్యా వీళ్ళు ఇట్లా అంటారు, నేనేమో ఏ పాపం ఎరగను, అసలు ఏంది కథ ఏంది అన్నప్పుడే దేవుడే కలగజేసుకొని జ్ఞానం లేని మాటలు చెప్పి నీ మనసు చెరిపోవాడు వీడెవరు, వీళ్ళందరూ పనికిమాలిన మాట్లాడుతారు అసలు. ఓకే యోబు, నువ్వు కరెక్టే, కానీ ఈ శ్రమలు, ఈ కష్టాలు, కన్నీళ్ళు నువ్వేదో కష్టపడితే లేదో నువ్వు పాపం చేస్తే వచ్చినవి కాదు. పాపం చేస్తే నువ్వేదో చేస్తే వచ్చినవి కాదు. అది నీ భక్తికి పరీక్ష. నిలబడు నిజమే.
ప్రాచీనది ఇది అంతా. ఆదికాండం కంటే ముందటి గ్రంథం ఇది, ప్రాచీనంది యోబు గ్రంథం అనేది. ఏది లేనప్పుడు ఇంత భక్తిగా ఉండి దేవుణ్ణి అంత బాగా అర్థం చేసుకున్నాడంటే అంత మామూలు విషయం కాదు. 66 పుస్తకాలు ఉన్నా మనకు దేవుడు అర్థమైతలేడు. అసలు యోబు గ్రంథం 42 అధ్యాయాలు ఉంటాయి. యోబు గ్రంథం 42 అధ్యాయాలు ఉంటాయి. దేవునితో నేరుగా సంబంధం కలిగి ఇంత గొప్పగా బలులు అర్పించుకుంటూ, ఇంత గొప్పగా దేవుని అర్థం చేసుకుంటూ, అంత దాన ధర్మాలు చేసుకుంటూ, అంత గొప్పగా ఉన్నాడంటే మామూలు విషయం కాదు. అందరి చేత కొనియాడబడి, అందరి చేత గొప్పగా యవనస్తులు కూడా దాచుకున్నారంటే అంత మామూలు విషయం కాదు. ఎంత ప్రవర్తన! ఏ ఒక్క గ్రంథం లేనప్పుడు ఆయన అంటేనే భయపడేటట్టు, ఆయన అంటేనే ఆయన మాటల కోసం, ఆయన నోటి నుండి మాటలు గుత్తులుగా పడుతుంటే అందరూ వినాలని, అందరూ నోటి మీద చేతేసుకొని చూశారు అంటే యోబుకున్న ఖ్యాతి చాలా గొప్పది. అంటే ఎలా ఆయన బతికాడు అంటే ఆ భక్తికి సాతాను ఓర్వలేకపోయాడు. సాతాను మరి ఆ శోధకుడే దేవుణ్ణే కోరుకున్నాడు. ఆయన ఒకసారి నువ్వే మొత్తు, నువ్వే ఇజ్జెయ్యి, నీ ముఖం మీదనే దేవుడు లేడని దూషిస్తాడు అంటే అలాంటి వాడు కాదు. ఎందుకంటే నా చేత తయారు చేయబడిన వాడు, అతడేంటో నాకు తెలుసు. నువ్వు కోరుకుంటున్నావు కదా, సరే నా కుమారుని భక్తి ఏంటో, నా కుమారుని విశ్వాసం ఏంటో నీకు చూపిస్తా, తెలియజేస్తాడు అన్నాడు. ఎన్నో శ్రమలు పెట్టినా, పిల్లలు ఒకసారి చచ్చిపోయినా, ఒకేసారి పిల్లలందరూ ఒకే కుటుంబం ఆ 10 మంది చచ్చిపోయినా, ఆ జంతువులన్నీ కొట్టుకపోయినా, అన్నీ నాశనం అయిపోయినా, ఎవరు లేకపోయినా బట్టలు చింపుకొని ఏడ్చింది తప్ప దేవుని నిందించలే. అది భక్తి. అది భక్తి. ఎందుకు ఇట్లా అయిపోయింది? నేను ఏ పాపం చేసినా, పిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటే చచ్చిపోతే వాడు తట్టుకోలేడు. ఆయన తట్టుకున్నాడు అంటే దేవుడు బాగా అర్థమైన వాడైతేనే ఏ శ్రమకైనా తట్టుకుంటాడు. దేవుడు అర్థం కావడం వాడైతే ఎమ్మటే దేవుణ్ణి నిందిస్తాడు, ఖచ్చితంగా నిందిస్తాడు. దేవుని తెలిసిన వాడైతే, దేవుని అర్థం చేసుకున్న వాడైతే దేవుణ్ణి నిందించాడు. కానీ దేవుడు అర్థం కావడం వాడే ఏం చేస్తాడు? దేవుణ్ణి నిందిస్తాడు. మీరు గమనించండి, శోధన అనేది సహించాలి. ధన్యుడు జీవ కిరీటం ఇస్తాడు అన్నాడు. సాధన చేసిండు, 4 తరాలను చూసిండు, జీవ కిరీటం పొందిండు. ఎవరు? యోబు గారు ఖచ్చితంగా. ఇంకా చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురు 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవన్నీ ఎరిగి, చూడండి, విశ్వాసమందు సిరులై, చూడండి, వానిని ఎదిరించుడు. ఎవరిని? అపవాది, శోధకుడు. లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి, విశ్వాసమందు సిరులై వానిని ఎదిరించుడి. 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మిని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎక్కడ? విశ్వాసం అంది. కొంచెం కాలం అయిన తర్వాత నీకు ఇవన్నీ పోతాయి అన్నాడు. అవి పోకున్నా సరే నువ్వు ఉండాలి, అంతే. 100 రెట్లు పొందాలంటాడు. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, మీరు గమనించండి, తల్లినైనను, తండ్రినైనను అందరినీ వదిలితే 100 రెట్లు ఇస్తా అన్నాడు. ఎవరికి? అపోస్తులకు. అపోస్తులు 100 రెట్లు పొందినట్టు బైబిల్లో ఉందా? 100 రెట్లు పొందిరా అండి అపోస్తులు? పిల్లలనైనను,
అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలైనను, తల్లిదండ్రులైనను అందరినీ వదిలిపెడితే మీకు 100 రెట్లు ఇస్తా అన్నాడు, 100 అంతల ఫలం ఇస్తా అన్నాడు. పొందిర్రా వాళ్ళు ఇక్కడ ఫలం? అందరూ అతి ఘోరంగా చచ్చిపోయారుగా, హతసాక్షుడిగా చచ్చిపోయారు కదా. పేతురు ఒక్కడే శిలువ తలకిందులో ఏవాడిపోతాడు, మిగతా వాళ్ళందరూ సఫా అయిపోతారు, మొత్తం అందరూ హతసాక్షులుగానే మారిపోతారు, చచ్చిపోతారు. తెలుసా? నిన్ననే అనుకుంటా గంటెల ప్రకాష్ గంటెల అని ఒక దైవజనుడు, ఆయన పిల్లలు లేరు, బైబిల్ థియాలజీ బాగానే చెప్తాడు. ఆయన చనిపోయాడు యశోద హాస్పిటల్లో. మీరు గమనించండి, ఎవరైనా చచ్చిపోతారు అంతే. మరణం అనేది అందరికి వస్తుంది. ఆ మరణం వచ్చేటప్పుడు నువ్వు ఏమై ఉన్నావు అనేది చూస్తాడు దేవుడు. మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ ఆ మరణము ఎవరి కోసమై ఉండాలి, ఎలా అయి ఉండాలి? నేను కోరుకున్నా ఈ బాధలకు, ఈ వేదనలకు తండ్రి నన్ను తీసేయి ఆయన, తట్టుకోలేకపోతున్నా, నాకు మరణం కావాలి, నన్ను పిలుచుకో, నాకు ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు, నాకు అవసరం లేదు భూమి మీద, తండ్రి నన్ను పిలుచుకో అని ప్రార్థన మొరా పెట్టుకున్నా. నేను నన్ను తీసి నన్ను పిలుచుకో, నాకు వద్దు ఏ జీవితం. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు అంటే నేను పిలుచుకుంటున్నా, నేను అనుకున్నప్పుడు పిలుచుకుంటా. అప్పటిదాకా నువ్వు మొత్తుకోవాలి, ఏడవాలి, గోసపడాలి, బాధపడాలి. ఎన్ని ప్రభువా? ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సహించు, భరించు. కొంతకాలం అంటే నువ్వు భూమి మీద ఉన్నంతకాలం, చావుతోనే ఇవన్నీ తెగిపోతాయి. ఆ శ్రమలన్నీ మరి ఎంతకాలం ప్రభువా నాకు ఈ శ్రమలు ఏంది అని ఒకవేళ మనం అడిగినామనుకో, ఎంతకాలం నాకు ఈ బాధలు అంటే కొంచెం కాలం అన్నాడు కదా. ఆ కొంచెం కాలం బతుకున్న కాలమేరా, చావుతో నీ 2 అయిపోతాయి, నీతిగా బతితే నెమ్మది పొందడానికి వస్తావు కదా. లాజర్ను చూపియలే, నా కుమారుడు చెప్పలే, కష్టాలు కన్నీళ్ళు వేదనతో ఉన్నాడు, చచ్చిపోయాడు. పరదేశకు వచ్చిండు, అబ్రహాం రొమ్మున అనుకున్నాడు, సుఖాలు హాయిగా అనుభవించిండు, మంచిగా బతికిండు, చచ్చిపోయాడు, టక్కున నరకానికి వెళ్ళిపోయాడు. అంటే భూమి మీద ఎంత శ్రమపడి ఎంత కష్టపడతాడో వాడు అంత సుఖం పొందడానికి వస్తాడు. ఈ భూమి మీద ఎన్ని సుఖభోగాలు అనుభవిస్తాడో వాడు అన్ని కష్టాలకు వెళ్ళిపోతాడని నేను రాయించిన కానీ ఆయన తెలుసు కదా నీకు. అనేకమైన శ్రమలు అనుభవించే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి కదా బిడ్డ. చెప్పిన కదా నేను. ఎందుకు నువ్వు నిరాశ, ఎందుకు ఇబ్బంది? అందుకే చూడు ఏమంటుండు 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు సిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును, మీరు గమనించండి, పూర్ణులుగా అంటే భక్తిలో పూర్ణులుగా చేస్తాడు, విశ్వాసంలో పూర్ణులుగా చేస్తాడు, నీతిమంతులుగా పూర్ణులుగా చేస్తాడు. పూర్ణులుగా, పరిపూర్ణతకి ఇదంత సాదృశ్యం. నీ భక్తికి పరిపూర్ణత, నీ నీతికి పరిపూర్ణత, నీ శ్రమలకు పరిపూర్ణత, అన్నీ కంప్లీట్ చేస్తా నాయన, అన్నీ కంప్లీట్ చేస్తా. అప్పుడు నేనేం చేస్తారికైనా కంప్లీట్గా మొత్తం కంప్లీట్ చేసి ఖచ్చితంగా నిన్ను స్థిరపరిచి బలపరుస్తా. అయిపోద్ది. అక్కడ పరదేశీలోకి వెళ్ళిపోతాం. చనిపోయామనుకోండి పరదేశి, క్రీస్తు రాకడలో ఎత్తబడి పరలోకం. ఈ లోకం మనది కాదు. ఈ లోకానికి దిగంబరిగా వచ్చాము, దిగంబరనే వెళ్ళాలి. కోరికలు ఆశలు ఈ లోకంలో ఉండకూడదు అసలు క్రైస్తవులు. ఎన్నో రాత్రులు మొరబెట్టుకున్నా, అయ్యా తెల్లార వరకలు నా ప్రాణం తీసుకో, అయ్యా తెల్లార వరకలు నా ప్రాణం తీసుకో, నాకొద్దు, నేను తట్టుకోలేంత బాధ అసలు 10 మాటల్లో వర్ణించలేము, ఎవరు చెప్పలేము.
ఆ బాధ ఇంతుంది, ఆ బాధ ఎంతుందా అంటే ఎంతుందని ఏం చెప్తామండి? ఏం చెప్పలేము. చాలా భయంకరమైంది. అందుకే దాన్ని తట్టుకోలేక నన్ను తీసేయి ప్రభువా, నన్ను తీసేయి అని నేను చాలా రాత్రింపగళ్ళు ఏడ్చినా, బాధపడ్డా, మొత్తుకున్నా, గుండెలు బాదుకున్నా, ఎన్ని చేసినా సరే కానీ దేవుడు వాక్యాల గుర్తు చేస్తుంటే తప్ప నా ప్రాణం మాత్రం తీసుకుంటలేడు. అర్థమైంది. యోబు గారు ఎన్ని మొరబెట్టుకుంటాడు. యోబు గారు అయితే తన జన్మనే దూషించుకుంటాడు. అయ్యో, నా తల్లి గర్భం నేను పుట్టక ముందే మూయబడితే బాగుండు, ఆ పిండం రక్తపు ముద్దగా ఉండగానే రాలిపోతే బాగుండు, సూర్యుడిని చూడకపోతే బాగుండు, నేను పిండంగా రక్తపు ముద్దగా ఉండి సూర్యుడిని చూడకపోకుండానే నేను రాలిపోతే బాగుండు. తన జన్మను నిందించుకుంటూ తప్ప దేవుని నిందించలే. అయ్యే గుర్తొచ్చినాయి. ఏంది ప్రభువా, ఏంది బాధలు, ఏంది కథ, ఏంది అసలు అనుకుంటే చెప్తున్నాడు. ఈ మాటల ద్వారా బలపరుస్తుండు. చాలా ఇంతకంటే అపోస్తులు చూడు, వాళ్ళు చంపబడ్డారు, నరకబడ్డారు, నీకు అంత దాకా రాలేగా. వాళ్ళను కొట్టిర్రు, ఈ పట్టణం నుంచి ఆ పట్టణం తరిమేసిర్రు, రంభం మీద కోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, చర్మములు, మేక చర్మములు, గొర్రె చర్మములు కప్పుకోర్రు. పట్టణాల్లో ఉన్నీలే, సొరంగంలోను, గృహాల్లోను, కొండలలోను, లోయల్లోను తిరుగులాడు వాళ్ళు. పండుకుంటందుకు స్థలం లేదు బిడ్డ, నీకు ఇల్లు ఉన్నది, ఇంట్లో రూము మంచం ఉంది, ఇంకా దీని మీద వంతున్నావు. మరి వాళ్ళు అలాగ పండుకోవడం లేదు కదా, వాళ్ళకంటే ఎంత బెటర్ ఉంది నీకు. తట్టుకో, భరించు, సహించు. నువ్వు అన్నంత మాత్రం నేను తీసుకునే పరిస్థితి ఏముండదు. నువ్వు అనుకుంటే నేను పుట్టించలే, నువ్వు తీసుకుపోమంటే నేను తీసుకుపోను. నిన్ను సంపూర్ణంగా మార్చాలి. శ్రమలలో నీకు భక్తిని నేర్పిస్తా. అది ఎవరైనా, నాకే కాదు, మీకు రేపు మీరు వచ్చినా ఇలాగనే తట్టుకోవాలి. నాకని కాదు, ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు నందు ఉన్నవాడు ప్రతి క్రైస్తవుడు బాధ అనుభవించాలి, శ్రమ అనుభవించాలి, కష్టపడాలి. పేతురు గారు చెప్తున్నారు చూడండి, 4వ అధ్యాయం ఈ పక్క అధ్యాయం 4వ అధ్యాయం ఇట్లండి. 16వ వచనం చూడండి. 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను అని చెప్తూ కింద, తీర్పు దేవుని ఇంటనే ఆరంభము కాలము వచ్చుచున్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు ఐదేవులై వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడా నిలుతురు. మీరు గమనించండి, పైన అది చెప్పి కిందికి చెప్తుండేది ఆలోచించారు ఎప్పుడన్నా? పైన గది చెప్పి ఇక్కడికి ఇది చెప్తుండేది. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా ఆ పేరును బట్టి సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలంటుండు. మీరు గమనించండి, మహిమపరచకపోతే, దేవుడి నుంచి వెళ్ళి వైదొలిగిపోతే, నులివెచ్చని స్థితిలో ఉంటే ఏమంటుండు? అసలు తీర్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎరికేనా? నమ్ముకున్న నీ నుంచి వెళ్ళే వస్తుంది అంటుండు ఆయన. నమ్ముకున్న నీ నుంచి వెళ్ళే వస్తుంది, ప్రార్థన చేసిన నీ నుంచి వెళ్ళే వస్తుంది, ద్రాక్షరసము రొట్టె ద్రాక్షరసము తిన్న నీ నుంచి వెళ్ళే వస్తుంది. తీర్పు దేవుని ఇంటనే. దేవుని ఇల్లు ఎవరు? మనమే కదా. దేవుని ఇల్లు మనమే. తీర్పు దేవుని ఇంట ఆరంభమైతే అది ఎవడు? భక్తిహీనుడు. నీతిమంతుడుగా నువ్వు చెప్పుకుంటున్నావు లోకంలో, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తాడు అని అడుగుతుండు. అంటే క్రైస్తవుడు బాధ అనుభవించాలా? ఆ పేరును బట్టి సిగ్గుపడొద్దా? పడొద్దు. నాకంటే నా యేసు ఎన్నో శ్రమలు పడ్డాడు, నాకంటే అపోస్తులు ఎన్నో శ్రమలు పడ్డారు, నాకంటే ఎంతో బాధలు అనుభవించారు. ఈ బాధలు ఎన్న తగినవి కాదు. కొన్నే సులకమైన, అంటే క్షణమాత్రముండు ఈ సులకన శ్రమ, క్షణమాత్రముండు సులకన శ్రమతో పోల్చుకో బిడ్డ.
1000 సంవత్సరములు ఒక దినము నా దృష్టికి. 60 ఏళ్ళు నా 60 ఏళ్ళు ఒకరు నీకు ఇచ్చింది అనుకో, గంట సేపు కూడా కాదురా నీ బ్రతుకు నా దృష్టిలో. గంట సేపు కూడా కాదు. 60 ఏళ్ళు బతికినావు అనుకో, అసలు గంట కూడా కాదు నీ బతుకు నా దృష్టిలో. 1000 సంవత్సరములు నా దృష్టిలో నిన్నటి ఒక్క దినము అన్నాడు. మీరు గమనించండి. అందుకనే 1000 సంవత్సరాలు ఎవరు బతకలే. ఆదాం బతకలే, ఎవరు బతకలే. మెతుషెల అనేది హైయెస్ట్ 960 సంవత్సరాలు, 69 సంవత్సరాలు. 969 సంవత్సరాలు హైయెస్ట్ ఎవరన్నా బతికిరంటే మెతుషెల. 950 సంవత్సరాలు అంటే నోవాహు. 930 సంవత్సరాలు అంటే ఆదాము. 930 సంవత్సరాలు బతికిండు. మీరు గమనించండి. 1000 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు లేరు. ఆ పండు తినమని నిశ్చయముగా నువ్వు తినదినమని నిశ్చయముగా సచ్చేదరు అన్నాడు. ఆత్మ సంబంధమైన సావు వచ్చేసింది అన్నాడు. బాహ్య సంబంధమైన సావు 930 సంవత్సరాలకు అయిపోయింది. ఎడబాటు. దేవుని దృష్టిలో ఏమైంది? ఒక దినం కూడా నువ్వు నా దృష్టిలో బతకలే ఆదాము అన్నాడు. తెలుసా? ఒక దినం కూడా నా దృష్టిలో నువ్వు బతకలే. ఒక్క దినం బతకలే. 930 సంవత్సరాలు అని మనం అనుకుంటాం. ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో ఒక్కటే దినం బతికినావు నువ్వు అన్నాడు. మళ్ళీ 16వ, ఎవడైనను క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. సిగ్గుపడొద్దు, దేవుణ్ణి మహిమపరచాలి. గమనించండి. సిగ్గుపడవా? అక్కడ అంటుండు, తీర్పు దేవుని ఇంటనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్త అండి. మీరు గమనించండి. అలా అప్పగించుకోవాలి. నమ్మకమైన సృష్టికర్త. కష్టాలు బాధలు వచ్చినా ఎదురెళ్ళాలి. పర్వాలేదు ఉందా? అందుకనే మీరు ఏమంటాడు ఎరికైనా, క్రీస్తు యేసుని మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి. ఆయుధముగా ధరించుకోవాలి అంటాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండండి అంటాడు. క్రీస్తు యేసు కలిగిన మనసును ఆయుధముగా మీరు ధరించుకోండి అన్నాడు. నమ్మకమైన సృష్టికర్తకు ఏం చేయాలి? తమ ఆత్మలను అప్పగించుకునవలెను. తీర్పు అనేది మీ నుంచి వెళ్ళి వస్తుంది, లోకం నుంచి వెళ్ళి కాదు. జల్లెడ పడతాడు మొత్తము. ఎవరు నమ్మకంగా ఉన్నారు, ఎవరు నీతిగా ఉన్నారు, నీతి దొరలకుండా ఎలా బతికిరు అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. పన్నెండవ అధ్యాయము మీరు గమనించండి. 12వ అధ్యాయము 10వ వచనంలో చెప్తుండు, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. అంగిలి ఆహారము రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించును కదా అంటుండు. మీరు గమనించండి. యోబు గారికి అర్థమైందండి. అక్కడ ఏమంటుండు? జీవరాశుల ప్రాణములు మనుషుల ఆత్మలు అంటుండు. జీవరాశులకు ప్రాణాలు మాత్రమే ఉంటాయి, ఆత్మ ఉండదు. గమనించారా?
జీవరాశులకు ప్రాణం ఉంటుంది అంతే, కానీ మనుషులకు మాత్రము ఆత్మ, ప్రాణము, దేహము. తెలుసా? వాటికి ఆకారం ఉంటుంది, ప్రాణము, రక్తం ఉంటుంది. కాబట్టి రెండే. మనకు ఎక్స్ట్రా ఒకటి ఉన్నది, అదే ఆత్మ. ఎన్నో ఆవిష్కరణలు జరగడానికి కారణము దేవుని ఆత్మను పంచుకొని వచ్చిన వారం కనుక. భూమి మీద ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి కదా, ఇంత టెక్నాలజీ ఇవన్నీ మొత్తం చూస్తున్నాయంటే మీరు గమనించండి. జంతువులు హాయిగా ఉంటున్నాయి మంచిగా, వీటికి ఏ రోగాలు రావు ఇంతగానం. మనిషికే వస్తాయి అన్ని రోగాలు, ఎందుకంటే మనిషి దురాశపరుడు. అది గడ్డి తినేది గడ్డే తింటుంది, గింజలు తినేది గింజలే తింటుంది, ఏది తినేది అదే ఆహారం అది తింటుంది, నియమాలు పాటిస్తాయి మంచిగా. మనిషి మాత్రం అన్ని తింటాడు కనుక, అన్ని కల్తీ తింటే కల్తీ చేసుకున్నాడు కనుక మనిషికి పతనానికి ఇంత బాధాకరం అండి. ఎందుకంటే స్వయంకృత అపరాధమే తప్ప దేవుని కాదు అని చెప్తూ ఇక్కడ ఏమంటుండే ఎరికేనా, అన్ని చెప్పి కిందికి ఏమంటుండే ఎరికేనా, అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవాట మాటల్ని పరీక్షిస్తుందట. ఎందుకు ఈ మాటలు అంటుండు? ప్రాణాల ఎవరి వశం అన్నాడు? ఆయన వశమున ఉన్నవి కదా అని చెప్పి, అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా అంటే మీ ప్రాణం పోవాలన్నా, మీ ప్రాణం నిలబడాలన్నా నీ మాటల్ని బట్టే. అందుకే యోబు గారికి అర్థమయ్యి ఏమని ఎరికేనా, ఆయన నోటి మాటలతో కూడా పాపం చేయరు. 2వ అధ్యాయం చూడండి ఒకసారి, యోబు గ్రంథం. ఒక మంచి మాట 9వ వచనం చూడండి, 2:9. అతని భార్య వచ్చి, నువ్వు యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఎందుకన్నది భార్య? యోబు భార్య అపవాది పట్టిందని అనలే దేవుడు, కానీ దేవుడు నిందించలే యోబు భార్యను. కానీ ఆ బాధ, ఆ వేదన, ఆ గర్భఘోష, 9 మాసాలు 9 మాసాలు మోసి కని 10 మంది సంతానాన్ని కని పేగు తెంచి కన్న బిడ్డలు ఒకేసారి చచ్చిపోవడం, భర్తను చూసి భర్త బాధ భార్యలు ప్రేమగా ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. వైజాగ్లో పాస్టర్ గారి పేరు గుర్తులేదు, కానీ భర్త పాస్టర్ గారు చచ్చిపోయిందండి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. చచ్చిపోయిందని ఏడ్చి ఎమ్మటే ఆమె కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. తెలుసా? భార్య భర్తలు ఒకే రోజు. ఆయన చచ్చిపోయిందని అన్నది, ఆయన పేరు ప్రేమ్ రాజు ప్రేమ్ కుమారో ఉంటుంది పాప. ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. భార్య కూడా అంటే అట్నే చచ్చిపోయింది. అంత ప్రేమించుకురు వాళ్ళు, ఒక్క శరీరంగా మారిపోయారు. ఆయన లేని నాకు బతుకు వద్దు, ఆ తట్టుకు తీసుకోలేకపోయింది. ఆమె గుండె కూడా టక్కున ఆగిపోయింది. ఏడ్చి టక్కున అట్నే పెరిగిపోయింది. కథం ఇద్దరిని ఒకే దినాన సమాధి చేశారు. ఇక్కడ తట్టుకోలేకపోతుంది ఒక భార్యగా. పిల్లలు చచ్చిపోయి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు చిల్ల పెంకలతో రాసుకొని ఎట్టున్న వ్యక్తి వెట్టున్నవాడైపోయిండు. ఆ వాసన ఏంది, ఆ దుర్గంధం ఏంది, ఆ పరిస్థితి ఏంది, అసలు ఏంది, అసలు ఇలా ఉండడం ఏంది, ఏంటి యథార్థత ఏంటి, భక్తి ఏంటి అయ్యా, చచ్చిపోయినా కూడా ప్రశాంతంగా ఉంటుందో ఏమో అని వేదనతో. అంటే ఆ మహనీయుడు, ఆ మహాభక్తుడు ఏమంటున్నాడు? ఆమెను మూర్ఖురాలు అంటలేడు చూడు, ఆమెను అంటలేడు. దూషించి మరణము కమ్మని అందుకతడు. చూడమ్మా, మూర్ఖురాళ్ళు కొంతమంది లోకంలో ఉన్నారు. మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదువా, కీడు అనుభవించుట తగదా అనెను.
ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటలతోనైనను అబ్బా పాపము చేయలేదు, పాపము చేయలేదు. గమనించారా? అంటే చెవి ఏం చేస్తుందట? చెవి ఏం చేస్తా అన్నాడు? మాటలను. చెవినిచ్చిన దేవుడు చెవి లేదా దేవునికి? నోరునిచ్చిన దేవునికి నోరు లేదా? నీకు కన్నిచ్చిన దేవునికి కన్ను లేదా? లేదా? 7 ఆత్మలు 7 కనులు భూసంచారం మొత్తం చేస్తున్నాయి అని చెప్పలే? దేవుడు 7 ఆత్మలు 7 కన్నులు భూసంచారం మొత్తం చేస్తుందంటాడు. మీరు గమనించండి. మరి చెవు నీ మాటలేందో నీ చెవి చెప్తుంది. అయ్యో ఈ మాట అనుకుంటే బాగుండు, ఈ బూతులు అనుకుంటే బాగుండని నీకు తర్వాత అంటావు. అనేటప్పుడు నీకు అర్థం కాదు, అన్నాక బాధపడతావు. ప్రయోజనం ఏంది? పలానోడు బూతులు అంటున్నాడు, అది మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? చేరవేసేది చెవ్వే. నువ్వు తింటుంది చేదా పులుప కారమా ఉప్ప వగరా ఏదైనా చెప్పేది ఏంటి? అంగిలి. ఆహారం రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షించదా? ఈయనకు తెలుసు. మహానీనికి అర్థమైంది. నాకు చెవినిచ్చిన దేవుడు ఆయన ఈయనక ఊకుండునా? కచ్చగా వింటాడు. నాకు కన్నిచ్చిన దేవుడు ఆయన చూడకుండానా? ఆయనకు కూడా కన్నున్నది. నాకు నోరునిచ్చిన దేవుడు ఆయన మాట్లాడకుండా మాట్లాడతాడు. ఎవరు? దేవుడు. నాకు ఎన్ని ఉన్నాయో ఆయనకు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. మాటలను పరీక్షిస్తుంది కనుక ఖచ్చితంగా చెవి మాటలను పరీక్షిస్తుంది. లోక సంబంధమైనవి కాదు, నా మాటలు నా చెవి కూడా నీ మాటలను పరీక్షిస్తే నువ్వు ఏమవుతావు? ఆయన ఆ సంగతులు ఏ సంగతులు ఎందు ఆయనకి ఆ మాటల్లో ఏ సంగతులు ఎందు ఆయన ఏమి నోటితో ఏ పాపము యోబు గారు చేయలేదు. ఈ సంగతులలో ఏ విషయము యందును యోబు నోటి మాటలతో ఏ పాపము చేయలేదు. భక్తి అంటే ఇదండి. మనం ఏదో భక్తి టక్కున అనుకుంటాం. అసలు శ్రమలలో నుంచేలే భక్తి అనేది ఉంటుంది. బంగారం అనేది ఎక్కడ వేయాలి? బంగారానికి మస్టి పట్టింది. మస్టి ఎక్కడ వేయాలి? అది పోవాలంటే కొలిమిలో పెట్టాలి, పుటం వేయాలి. మనలో ఉన్న భక్తిహీనత అనే మస్ట్ పోవాలంటే ఎక్కడ పోవాలి? శ్రమలు అనేది ఆహ్వానానికి మనకు అప్పగించుకోవాలి. తీసే కాదు, అప్పగించుకోవాలి. బాధ ఉన్నదా? నిన్ను నువ్వు అనుకో, కానీ దేవుని మాత్రం ఒక్క మాట అంటేందుకు నీకు వీల్లేదు. దేవుని నిందించేందుకు వీల్లేదు. నిన్ను నువ్వు అనుకో, బాధకు ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుడా నాకు ఎందుకు ఇది చేసినావు అంటేందుకు లేదు నీకు. చూద్దాం. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రికలో చక్కని మాటలు ఉంటాయి. మొదటి పేతురు, దేవుడు ఏం కోరుకుంటుంది నీ నుంచి వెళ్ళి? ఈ అంతా శ్రమల వల్ల బాధల వల్ల మనిషికి ఏమొస్తుంది? మొదటి అధ్యాయము 14, 16 కలిసి ఉంటాయండి. మొదటి అధ్యాయము మొదటి పేతురు మొదటి అధ్యాయము 14, 16 వచనాలు కలిసి ఉంటాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్ణపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ఏం చెప్తుండు? పరిశుద్ధత అనేది, భక్తి అనేది ఉట్టినే రాదు.
ఎట్లా వస్తుంది? శ్రమల ద్వారానే వస్తుంది. శ్రమల ద్వారానే వస్తుంది. గమనించండి, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళ ద్వారానే వస్తుంది. అందుకని ఇక్కడ ఖచ్చితంగా చెప్తుండు, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండబడని రాయబడి ఉన్నది. లేవికాండములో 11:44 ఉంటుంది ఆ మాట. కాగా మీరు విధేయులైన పిల్లల వలె పూర్ణపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి అంటే మీకుండిన ఆశలు విధేయులకు పిల్లల వలె మీ పూర్వ అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేసి ఉన్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతోనూ గడుపుడి. పితృత పారంపర్య ఆచారము మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమైన నిష్కలంకమగున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. గమనించండి, ఎరుగుదురు కదా. ఇగో ఆయన, మీరు బంగారంతో మీరు మీ పాపాన్ని తీసుకోరు, వెండితో మీ బంగారం తీసుకోలేరు. వెండి బంగారములతో మీ పాపం తీసుకోలేరు, మీరు పరిశుద్ధులుగా మారలేరు. గొర్రెపిల్ల వంటి నిష్కలంకమ వంటి రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డరు. మీ విమోచన మామూలు విషయం కాదు అని ఇక్కడ స్పష్టంగా పేతురు గారు మనకు క్లారిటీ ఇచ్చిండు. ఇక ఫైనల్గా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటే, విశ్వాసానికి పరీక్ష, మనం ఎలా నిలబడాలి ఏంటి అన్న దాని మీద అపోస్తుడైన పౌలు చెప్తూ 5 నుంచి నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తునీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. మీరు గమనించండి, నా కుమారుడా, పౌలు గారు అంటుండు, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తునీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. విసుకొచ్చిందంటే మనము ఆయన పిల్లలం కాదని చెప్పొచ్చు. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తానే స్వీకరించును, ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషణ చేయుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన చెప్పిన అన్నీ ఏమంటుండరు కన్నా, మీరు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి. హెబ్రీలు అనగా అబ్రహాం సంతానమే. మళ్ళీ లోకం వైపు తిరుగుతురు, మళ్ళీ ఎటో పోతురు వీళ్ళు. ఆయన కుమారులతో మాట్లాడినట్టు మాట్లాడుతుండు. ఆయన మీకేమైపోయినా, ఆయన సులుకనైపోయిందా? మీరు గమనించండి, దేవుడు ఎక్కడో కొండ మీద ఉన్నాడు, పొర్రు దండాలు పెట్టాలి, తడిబట్ట పెట్టుకోవాలి,
గుండు కొట్టించుకోవాలి, ఉపవాసం ఉండాలి, నేను దేవుణ్ణి, నువ్వు భక్తుడివి, నువ్వు పాపివి, నేను దేవుణ్ణి అంటే మనిషికి చాలా సమ్మగా అనిపిస్తుంది. కానీ నేను తండ్రిని, మీరు నా పిల్లలు, నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అంటే ఇది నచ్చదు. మీరు గమనించండి, లోకంలో ఎక్కువ మంది దేనికి ఇక్కడ రారు? దేవుడు సులకన అయిపోయాడు, ఆయన మాట్లాడుతుండు. కుమారులతో తండ్రి మాట్లాడతాడు కదా, అలా మాట్లాడినట్టు నేను సంభాషించిండట. ఆయన సంభాషిస్తే ఏమైంది? తృణీకరిస్తున్నాడు. తృణీకరణ ఎవరిని? శరీర సంబంధమైన తల్లిదండ్రులే తృణీకరిస్తే తట్టుకోలేకపోతారు. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుణ్ణి, సమస్తాన్ని కళ్ళుగా చేసిన ముల్లోకాల మహాచక్రవర్తి, సమస్తాన్ని మాట ద్వారా కలిగించిన దేవుడు, దేవదూతలే గడగడగడగడ వణుక్కుంటూ ఆయన సముఖమందు నిలవలేక 2 రెక్కలు ముఖం కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలు కాళ్ళం కప్పుకొని 2 రెక్కలు ముఖం కప్పుకొని ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానం చేస్తాయి. బలిష్టమైన దేవదూతలు గడగడ వణికిపోతాయి. మనమేంటి తునీకరిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని ఔన్నత్యం, దేవుని గొప్పతనం ఏంటో మనకు తెలియదు. కింది వచ్చిన వాణ్ణి కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను నువ్వు మరిచితిరి. 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై, గమనించండి, శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా, దేవుడు ఏం చేస్తుండు? కుమారులుగా మిమ్మలను. మీరు గమనించండి, దేవుడట కుమారులుగా చూస్తున్నాడ. మనం ఏం చేస్తున్నాం? దేవుని తండ్రిగా చూస్తున్నామా, తునీకరిస్తున్నామా? దేవుని ప్రేమ చూడండి, ఆయన కుమారులుగా చూస్తున్నట. మనం ఏం చేస్తున్నాం? తండ్రిగా ఆయన గౌరవిస్తున్నామా? తండ్రిగా ఆయన గౌరవిస్తున్నామా? గౌరవిస్తలేమని ఆయన అన్నాడు. ఎక్కడ? మలాకి గ్రంథం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మలాకి గ్రంథం చూడండి. మత్తయి సువార్త ముందే ఉంటుంది, వెనకకు ఉంటుంది మత్తయి సువార్త. అది ఇది ఒక పేజీ ఖాళీ ఉంటుంది. మొదటి అధ్యాయము 6వ వచనం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచవలను కదా, దాసుడు తన యజమానుని గణపరచవలను కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేనే తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేనే యజమానుడు అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతకు యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెడితిమి మీరందరూ. మీరు గమనించండి, దేవుడు ఏమంటుండు? ఒక మనిషికి ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు మీరు. ఒకవేళ నేనే తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నా నామం నిర్లక్ష్య పెట్టే యాజకులారా, మీరేం చేస్తున్నారు? నాకు నన్ను తండ్రిగా భావిస్తుర్రా? అప్పుడంతే ఇప్పుడంతేనండి. తండ్రిగా భావిస్తుర్రా? లోకానికి భయపడతారు, లోకపు తల్లిదండ్రులు లోబడతారు. దేవునికి లోబడేవాడు ఎక్కడుండు? దేవునికి భయపడేవాడు ఎక్కడుండు? తునీకరిస్తురట. ఇక్కడ ఈ మాట చెప్పినాక కూడా సెట్ కాలే. మళ్ళీ ఎబ్రీ గ్రంథంలో ఎబ్రీకర్త అపోస్తులైన పౌలు గారు అదే అంటుండు. ఆయన కుమారులుగా ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మీరేం చేస్తున్నారు? తండ్రిగా మీరు చూస్తున్నారా? తునీకరిస్తున్నారు మీరు. తృణీకరణ ఎంత భయంకరం! నీ పిల్లలు
నీకోసం ఈయన నా తండ్రి అని చెప్పకపోతే తండ్రికి పుట్టిరండి, కానీ తండ్రిని మాత్రం ఈయన నా తండ్రి అని చెప్పుకోలేకపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. దీని మీదనే ఒక పాత సినిమా సూరిగాడు అని వచ్చింది. దీని మీదనే వాడు ఎక్కువ చదువుకుంటాడు, బాగా ఎక్కువ చదువుకుంటాడు, కానీ తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. ఎందుకంటే తండ్రి వాచ్మెన్, వీడు చాలా డిగ్రీలు చేస్తాడు, మొత్తం బాగా చదువుకుంటాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. తండ్రి నా తల్లి వీళ్ళు అని చెప్పుకోడాడు. వీడు పోయి కోర్టులో కేసేస్తాడు. నాకానికి సంబంధం ఏంటంటే నా దగ్గర అప్పు తీసుకున్నాడు, అప్పు తీసుకున్నాడు. నువ్వెట్లా అప్పు ఇచ్చినవే ఆయనకి? అంతేనండి, ఆయనకి నాకున్న సంబంధం అదే. నా దగ్గర అప్పు తీసుకున్నాడు వాడు, అందుకే ఇంత చదువుకున్నాడు అంటాడు. ఎంత ఇచ్చినవా నువ్వు? నేను 3 లక్షలకు పైన ఇచ్చిన అని ఆయన ఒకటి లెక్క చెప్తాడు. అనవరకల్లా జడ్జి గారు అడుగుతాడు, ఏమని? ఈ డబ్బులన్నీ ఎక్కడానికి వచ్చినాయి నీకు? నువ్వు చదువుకోలే, వాడు కొబ్బరికాయలు దొంగతనం చేసినండి, ఈ జేబులు కొట్టేసిందని నింద మోపుతాడు. అంటే నేను ఏ దొంగతనం చేయాలన్నాడు. నువ్వు ఏ దొంగతనం చేయలే, ఎక్కడ కష్టపడి పని చేయలే, నువ్వేం చేయలే, చదువుకుంటందుకు డబ్బు ఎక్కడానికి వచ్చింది, నువ్వు కట్టుకుంటందుకు, నువ్వు వేసుకుంటందుకు బట్టలు ఎక్కడానికి వచ్చినాయి, నువ్వు తింటందుకు తిండి ఎక్కడానికి వచ్చిందని జడ్జి గారు కూడా నిలదీస్తారు. తండ్రి కాదంటున్నావు, ఆయన అప్పు చేయలేదు అంటు. ఎవరు అప్పు చేయలే నీకు? నీకు తల్లిదండ్రులు ఎవరు లేరు, ఎవరు నిన్ను పెంచిరు, ఎవరు నిన్ను పోషించరు, ఎవరు నిన్ను ఎదిగింపజేసిరు అని అడిగిండు. లాస్ట్కి ఒప్పుకుంటాడు, నాకు ఈడు వద్దయ్యా, నా భార్య చచ్చిపోయే స్థితిలో ఉన్నది, అదొక నీతి అనుకోండి, అదొక నాకు ఈడు వద్దు, నా భార్య చచ్చిపోతాడు, అక్కడ ఆ డబ్బులే, వాడు పెట్టుబడి పెట్టిన డబ్బులే ఇప్పిస్తే నా భార్య నేను బాగు చేసుకుంటా. నా భార్య క్యాన్సర్ వచ్చింది, అది చచ్చిపోతే నేను చచ్చిపోతా, ఆమె నాకు బతుకుంటే చాలు, మేము ఎలాగోలా బతాం, ఈడు నా కొడుకు కాదు, మీతో నాకు సంబంధం లేదు అని ఏడిస్తే అందరికీ గుణపాఠంగా ఇలాంటి కొడుకులు అవసరం లేదు అన్నట్టు ఒక తీర్పిచ్చి ఆ డబ్బులు ఇప్పిస్తే బాగు చేసుకున్నట్టుగా ఉంటుంది. లోకంలోనే ఒక తండ్రిని తండ్రిగా ఒప్పుకోకపోతే నాముషిగా కోట్లకు కూడా ఎక్కి ఇలాంటిది ఉండొచ్చు అని ఒక నీతి బోధ చేసిరంటే మీరు గమనించండి, పరలోకమందున్న తండ్రి ఎవరిని చెప్పుకోవాలిగా? ఆయనే సర్వలోక నీతిగల న్యాయాధిపతి. మనుషులందరినీ ఏమంటారుగా, కడుపారగండడు, తలంత బలగం ఉంది కానీ తలకు నీళ్ళు పోసే దిక్కు లేదు అన్నట్టుగా మీరు గమనించండి. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎవడు తండ్రిగా గణపరుస్తుండు, ఎవడు దేవునికి లోపడుతుండు, ఎవడు భయపడుతుండు, ఎవడు ఆయన ఆజ్ఞలకు కట్టడలకు విలువనిస్తుండు, ఎవడు ఆయనకు మంచిగా ప్రేమిస్తుండు, మీరు గమనించండి. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు చదవండి ఒకసారి. 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు ఎందుకంటే జీతం ఇస్తుండు కనుక తన యజమాన్ని ఖచ్చితంగా గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, ఏమంటుండు? నేను దేవుణ్ణి అయితే మీరు నాకు దాసులైతే అన్నాడా? ఏందైనా బాధ, ఏందైనా ఘోష, ఏందైనాకి గర్భఘోషం, ఏందండి పరిస్థితి? ఆనాటి నుండి ఈనాటి వరకు ఏందైనా శ్రమ. లోపడుతురా? మెడ వంగని పిల్లలు, మెడ వంగని పిల్లలు. నిర్లక్ష్య పెట్టే యాజకులారా, నేనే తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేనే యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నారు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మును అడగగా, మేమేమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితివి అని మీరందరూ మళ్ళీ రివర్స్ మళ్ళీ నన్నే అడుగుతారు. మీరు రివర్స్ మళ్ళీ మీరు అడుగుతారు, తప్పు చేసేది మీరే. తప్పును సరి చేసుకోరంటే మేమెక్కడ తప్పు చేసినాం? సిగ్గుమాలిన ముఖాలు పెట్టుకొని మేమెక్కడ తప్పు చేసినాం అని మన దేవుని ప్రశ్నించే స్థాయికి మనిషి ఎదిగిందంటే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం? మీరు గమనించండి. ఒక మనిషే తట్టుకోలేకపోతాడు. తండ్రి గాడు అంటే ఎవరికి పుట్టినవరో నువ్వు అంటాడు, పైనుంచాలు ఊడిపడ్డావరా అంటాడు, రకరకాలుగా అనరా? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అండి. నీకు అరటి పండ్లు మాత్రమే కొనుక్కొచ్చి ఇవ్వగలడు నీ తండ్రి, అరటి చెట్టును మొలిపించలేడు. నీళ్లు మాత్రమే నీకు ఇవ్వగలడు తండ్రి, వర్షాన్ని కురిపించలేడు.
వర్షాన్ని కురిపించలేడు. పంట బియ్యాన్ని కొనుక్కొచ్చి మాత్రమే నీకు నోటికి ముద్ద కలిపి అందించగలడు. బియ్యాన్ని పండించడానికి వర్షాన్ని కురిపించలేడు, డ్యాములు నింపలేడు. ఎవరి అని చేసేది? ప్రపంచ పోషకుడు అండి, ఆత్మలకు తండ్రి అండి. ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటుండో మీరు ఒకసారి చూడండి. మీకా గ్రంథం ఆయన బాధ, ఆయన వేదన చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 1 తీసేస్తా అంటాడు. ఇక ఈ వద్దురా, ఈ పనికిమాలిలో వద్దు, ఈ నేను భరించలేకపోతున్నా అంటాడు దేవుడు. మీకా గ్రంథం 1వ అధ్యాయం చూడనా, 1వ వచనం. 2వ వచనం చూద్దాం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనం పెడితే ఏమైపోద్ది? కరిగిపోద్ది. నేను అడుగు పెడితే భూమి కూడా మైనం కరిగిపోయినట్టు కరిగిపోద్ది. ఏమనుకుంటారు? ఎంతకాలం సహించాలి? ఎంతకాలం భరించాలి? ఎంతకాలం అవకాశం ఇవ్వాలి? ఎంతకాలం మేము ఊరుకుండాలి? నేను జరగబోయేది ప్రపంచానికి గతి ఇదే గతి. అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములను కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటం మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారికి పాపములను బట్టి ఇదంతయు సంభవిస్తుందా? యాకోబు అప్పటికి ఉన్నాడా? చచ్చిపోయాడు. యాకోబు అన్నా ఇశ్రాయేల్ అన్నా ఇదంతా ఆయన పిల్లలే. ఈ యాకోబుకు ఎంతమంది పిల్లలు? 12 మంది కుమారులు. ఇశ్రాయేల్ అన్నా వాళ్ళే తెలుసా? వాళ్ళందరినీ వేసేస్తా అంటాడు. మనల్ని ఖచ్చితంగా తీస్తాడు. మన భక్తికి పరీక్ష అండి, విశ్వాసానికి పరీక్ష. రండి, యాకోబు పత్రిక 12వ అధ్యాయం. ఈజీగా తీసుకోవద్దండి, ఈజీగా తీసుకోవద్దు. ఎంతకాలం బతము? 4 రోజుల జీవితానికి ఎందుకు ఇవన్నీ? మాయలోకము. ఇప్పుడు మనం చదివిన కాంచెలే 5 నుంచి వెళ్ళి 6, 10 వచనాల వరకు మనం చదువుకుందాం, వివరించుకుందాం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తునీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తానే స్వీకరించును, ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో మాట్లాడినట్లు ఆయన మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను నువ్వేం చేస్తున్నావు? మరిచిండట. కింది వచనం 7వ వచనం. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునుగా మిమ్మును చూచుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మనం శిక్షించమా మన పిల్లల? అంటే ప్రేమ లేదనా? ప్రేమ ఉంటేనే శిక్షిస్తాం. ప్రేమ లేకపోతే వాడు గాలికి తిరుగుతాడు,
మొత్తం వాడు దుండకుడు అయిపోతాడు, నరహంతకుడు అయిపోతాడు, లోకంటకుడు అయిపోతాడు. శిక్షించి దండించి ఇవన్నీ చేస్తే క్రమశిక్షణతో పెరిగితే మంచి భక్తిపరుడు అవుతాడు, నీతిమంతుడు అవుతాడు. చదవండి. చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? 8వ వచనం. కుమారులను 12వ అధ్యాయం 8వ వచనం తమ్ముడు. 8వ వచనం 2వ లైన్. ఎబ్రీ పత్రిక. ఇంతకుముందు మీరు చదివారు కాబట్టినే 12:5 అని చెప్పిన. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అది 5 నుంచి వెళ్ళి మనం చదువుతున్నాం. 8వ వచనం. ఇప్పుడు కుమారులైన వారందరూ శిక్షలో, కుమారులైన వారందరూ ఏం చేయాలట? శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడలా మీరు ఏమంటుండే ఎక్కడ? శిక్షలో, శ్రమలలో పాలు పొందని వారట ఎవరట? దుర్బీజులే కానీ కుమారులు కారు. ఇంగ్లీషు అయితే మంచి మాట ఏంటంటే బాస్టర్డ్ అంటారు. తెలుగులో అయితే ఏంటంటారు అనకూడని మాటగా లా మీద ఉంటుంది ఆ మాట. అలాంటి వాళ్ళు తెలుసా? లా మీద ఉంటుంది ఆ మాట. మీరు అలాంటి వారా? మీరు అలాంటి వారు. దుర్బీజులు అంటే ఎవరు? దుష్టుని సంబంధులు. మీరు మీ తల్లికి పుట్టినోళ్ళు కాదు, వేరేటోనికి పుట్టినోళ్ళు అని అర్థం. మీ తండ్రికి పుట్టినోళ్ళు కాదు, వేరేటోనికి పుట్టినోళ్ళు మీరు. అందుకనే దానికి చక్కని నిర్వచనం ఏమంటే ఎరికైనా యేసుక్రీస్తు, మీరు మీ తండ్రిగా అపవాది సంబంధులు, దేవునికి పుట్టినోళ్ళు కాదు, మీరు అపవాదికి పుట్టినోళ్ళు అన్నాడు. ఆయన క్రియలు దేవుడే పుట్టించాడు, కానీ మీరు ఆయన్ని తండ్రిగా చేసుకున్నారు. అబద్ధములాడి పాపం చేసి భ్రష్టం చేసి మీరందరూ ఆయన దురాశలకు మీలోనికి వచ్చి అవి నెరవేరుస్తారు కనుక మీరు అపవాది సంబంధులు, వాడిని తండ్రిగా చేసుకున్నారని మంచిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో మంచి వివరణ ఇస్తాడు. ఇక్కడికి వచ్చేవరకు అలా పేతురు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు కదా, మీరు దుర్బీజులే కానీ కుమారుడు కాదు. శిక్షణ పొందిన వారెవరు? శ్రమలలో, బాధలలో, వేదనలో అన్నిట్లలో శిక్షణ పొందినారెవరు? కుమారులు. శిక్షణ పొందని వారు, అవి తునీకరించేవారు, అవి వద్దనుకునేవారు, రాకుండా ప్రార్థన చేసేవారు, వచ్చినా ఇక కాదానికే అనుకునేవారు ఎవరు? దుర్బీజులే కానీ కుమారులు కారు. కింది వచ్చిన నాన్న, కుమారులు కారు. 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉండి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బతకవలను కదా. మీరు గమనించండి, లోబడి బతకవలను కదా. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమైనట్లు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో చూడండి, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనకు మేలు కలుగుటకే ఆయన శిక్షించుచున్నాడు. 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు ఏం చేయాలట? దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చాలు. ఇవన్నీ ఉంటే అది వస్తుంది అంటుండు. ఇవన్నీ ఉంటే అవన్నీ వస్తాయి నాయన, లేకపోతే రాదు అంటుండు. మీరు గమనించారా? దుర్బీజులు అంటే మీరు ఎవరికో పుట్టిన వాళ్ళు అవుతారు, ఎవరినో తండ్రిని చేసుకొని బతుర్రు. ఈ అన్నిట్లలో, శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళలో ఏం చేయమంటాడు?
ఏం చేయమంటుండు? పాలు పొందాలి ఖచ్చితంగా. అందులో ఖచ్చితంగా పాలు పొందాలి అంటుండు కంపల్సరీ దేవుడు. పాలు పొందాలి. 9వ వచనంలో చూద్దాం. 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. కుమారులైన వారందరూ, నీతిగా బతికే వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందని ఎడల శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఏదో అన్నిటిగా ఉంటే పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. లోకం దృష్టిలో అబ్బా తల్లిదండ్రులు గొప్పగా ఉంటున్నాం, కానీ ఇక్కడ తల్లిదండ్రులకు లోబడి ఉంటేనే కాదు, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి ఉండాలి. నీ తల్లిదండ్రులు నీకు ఆకారాన్ని ఇచ్చిర్రు, ఆత్మనిచ్చింది ఎవరు, దేహాన్ని ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు కొంత మట్టుకే ఉంటారు. మరణాంతరం కానీ నిన్ను మరణం వరకు తోడుగా ఉండి తల్లి గర్భములో రూపం ఇచ్చిన కాంచెలు మొదలుకుంటే, ఈ భూమి తీసుకొచ్చిన కాంచెలు మొదలుకుంటే నీ చావు తర్వాత కూడా నీకు తోడు ఉండేది ఎవరికైనా? ఈ లోకానికి పంపించిన నీ తండ్రి అయిన దేవుడే తప్ప తల్లిదండ్రులు కారు. ఎంతవరకు ఉంటారు తల్లిదండ్రులు? కొంతవరకే ఉంటారు. సమస్తము అన్నీ మంచిగానే ఉండదు, దుఃఖకరంగానే కనిపిస్తుంది. దాని యందు నీవు అభ్యాసం చేయాలి అంటుండు. అభ్యాసం చేయాలి అంటే నీకేంటి? నీ విశ్వాసానికి పరీక్ష. విశ్వాసంలో గెలిచింది ఒక యోబు గారు. విశ్వాసంలో గెలిచింది ఎవరు? ఒక అపోస్తలుడైన మంచి పౌలు గారు, పేతురు గారు గెలిచిర్రు. వాళ్ళు విశ్వాస పరీక్షలో గెలిచిర్రు. ఇలా ఉండాలని చెప్పిర్రు. మొత్తం మన విశ్వాస పరీక్షలో మనకు ఏంటి? ఎండి బంగారములతో మనం ఏమీ విమోచింపబడలేదు. నిష్కలంకమైన రక్తముతోనూ, నిష్కలంక గొర్రెపిల్ల వంటి మంచి అమూల్యమైన రక్తంతోనే మనము విమోచింపబడిన వారు. అంటే ఎవ్వరూ, నా తల్లి కానీ, నా తండ్రి కానీ, నా అన్నదమ్ములు కానీ, నా అక్కచెల్లెళ్ళు కానీ ఎవరు నన్ను విమోచింపరు. డబ్బు విమోచింపదు, వెండి నిన్ను విమోచింపదు. క్రీస్తు మాత్రమే విమోచించాడు. విమోచింపడమే కాదు, నీ మరణం తర్వాత నీతో ఉండేవాడు ఆయనే, మరణం వరకు నడిపించేవాడు ఆయనే. అందువల్ల దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో మన పరిమాణము, లేకపోతే మన గెలుపు వైపు వెళ్తున్నామా, లేకపోతే విజయం వైపా, అపజయం వైపా మన నడతలు ఎటున్నాయి అనేది చూసుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను కూడా పరీక్షించుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు సూటిగా నాతో మాట్లాడారు. చెప్పబడిన ప్రతి మాట తండ్రి మా ఆత్మీయ జీవితానికి మేలుకొలుపుగా, కనువిప్పుగా తండ్రి మీరు రాయించి చెప్పిన మాటలు నాయన ఇప్పుడు మేము అభ్యాసం చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీతి యందు మేము అభ్యాసం చేయాలి. శ్రమలలో మేము పంపులు పొందుకోవాలి. ఖచ్చితంగా మీరు చేయి శిక్షను ఏమాత్రము మేము తునీకరించకూడదు, అప్పగించాలి నీకు. అది ఎప్పుడు వస్తుందో దాని గురించి నిరీక్షణ కలిగి తండ్రి ఎదురు చూడాలి. కష్టాలలో, కన్నీళ్ళలో, ఇబ్బందులలో తండ్రి ఉన్నప్పుడు శరీర దౌర్బల్యమును బట్టి బాధపడి, వేదనపడి, మరణం కావాలని ఎంత కోరుకున్నా, అయ్యా పిలుచుకోమని ఎంత ప్రార్థించినా, నేను అనుకుంటే ఈ లోకానికి వచ్చిన వాడని కాదు, ఉండాలనుకున్నా ఉండేవాడని కాదు. జనన మరణాలు నీ వశంలో ఉన్నవి. మనుషుల ఆత్మలు, జీవరాశుల ప్రాణములు, మనుషుల ఆత్మలు నీ వశములో ఉన్నవి తండ్రి. మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఈ జనన మరణాల మధ్యన ఉన్న ఈ జీవితకాలం మేము ఎలా ముందుకు కొనసాగించుకోవాలో
చక్కగా మీరు రాయించి పెట్టిన మాటలను అర్థం చేసుకొని గమనించి గ్రహించి నాయన ప్రతిదీ తండ్రి నాయన మీరు పెడుతున్న ప్రతి పరీక్షలో తండ్రి అందులో మేము దైవభక్తికి మేము సాధనం చేసుకుని తండ్రి అభ్యాసం చేసుకుని తండ్రి నీతి ఫలం వైపు మా అడుగులను వేయడానికి సహాయం దయచేయండి. బలపరచండి, స్థిరపరచండి. అయ్యా నేను బలహీనంగా ఉన్నప్పుడు సంఘ బిడ్డలందరూ ప్రార్థించారు. ప్రతి ఒక్కరిని కృపతో జ్ఞాపకం చేసుకోండి. పేరు వరుస దీవించండి నాయన. రత్నం పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి చెల్లె నాయన మరి ప్రేమరాజు భార్యను ఆ చెల్లెను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ చెల్లె దగ్గరుండి గ్లూకోజులు పెట్టి హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ దగ్గరుండి ఐసీయూలోకి తీసుకెళ్ళి డాక్టర్ను పిలిపించి దగ్గర ఒక సొంత రక్త సంబంధమైన చెల్లెలాగా అంతకంటే గొప్పగా తండ్రి చూసుకొని చక్కగా నాయన నీ ప్రేమను తండ్రి కనపరిచింది. ఆ బిడ్డను తన భర్తను ప్రేమించి ఇచ్చిన బిడ్డలు 3 పిల్లలు ఇచ్చారు ఆ చెల్లెకు. నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేస్తున్న పనిని కూడా ఆశీర్వదించండి. సేవా దృక్పథంతో తండ్రి ముందుకెళ్తున్నారు. పైసలు కూడా తీసుకోలేదు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగనే సేవా మనసు కలిగి తండ్రి ముందుకెళ్ళేటట్టుగా భర్త భార్యలను కృపతో జ్ఞాపకం చేసుకోమని నిన్ను మనసుతో వేడుకుంటూ, అలాగే తండ్రి నాయన మరే బిడ్డలు తండ్రి జ్వరం వచ్చినప్పుడు తండ్రి హాస్పిటల్కి మందులు తీసుకురావడానికి అన్నిటికీ శ్రమించారు బిడ్డలు తండ్రి. వెంకటేశ్వర గారి వీరస్వామిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించిన తమ్ముడు పవన్ని జ్ఞాపకం చేసుకోండి, హిమలక్కను. అలాగే తండ్రి నాయన ప్రార్థించిన ప్రతి ఒక్కరిని నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా నెలలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కగారిని, సైదమ్మను, రూతమ్మను, అందరినీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రమలలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. బిడ్డలు ప్రార్థించారు నాయన. ప్రార్థనకు ప్రతిఫలంగా మీరు నాకు తోడుగా ఉండి తండ్రి బలపరిచారు. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. నరసింహ తండ్రి హాస్పిటల్ పోతందుకు తండ్రి కుమారుడు తండ్రి ఆర్థిక సహాయం కూడా తండ్రి చేశాడు. ఆ కుమారుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. యమునను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అందరం ఒక కుటుంబంగా, మేము కొద్దిమందిమైన తండ్రి కుటుంబంగా ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి. మరి ఇదే నెల తండ్రి ఆగస్టు 25 తారీఖున తమ్ముని పవను ఎంగేజ్మెంట్ తండ్రి చక్కగా నీకు మహిమకరంగా కుటుంబాలకు దీవెనకరంగా జరుగులాగున సహాయం దయచేయండి. బైబిల్లో లేనప్పటికీ మనుషుల మరి తోర్బలంతో జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అది మనుషులు చేసుకుంటున్నా నీకు మహిమకరంగా జరుగునట్లు సహాయం దయచేయండి. బిడ్డలకు ఇష్టం లేకపోయినా మరి ఇరుగురు స్వరస్వరంగా అంగీకారంతో ముందుకెళ్ళాలి. ఒకరు కాదంటే ఒకరు అవునంటే కూడా కుదరదు. ఇక మరి వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా మరి వెళ్ళాలి కనుక మరి నాయన అది చక్కగా జరుగులాగున సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, బంధువు మిత్రులు అనేకులు వచ్చి తండ్రి నాయన దానిని చూడడానికి, మరి అక్కడ ఆ వాక్య సందేశాన్ని కూడా దాన్ని అందించడానికి, పెళ్ళిలో అన్ని మాటలు చెప్పలేరు, కొన్ని మాటలు చెప్తారు. దీన్ని కూడా వినియోగించుకొని దేవుని సంకల్పాన్ని, దీని పట్ల నీకున్న ప్రణాళికను ఎలా ఉండాలో మన భర్త భార్యలు కూడా తండ్రి 1 గంట సేపు వాక్యం చెప్పడానికి కూడా దాన్ని ఆ వేదికను వాడుకొని అన్యులు కూడా వస్తారు అక్కడికి. ఖచ్చితంగా అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చాలామంది అసలు పెళ్ళిళ్ళు ఏదో వయసు వచ్చింది పెళ్ళి చేసుకో, అది కాదు. అసలు పెళ్ళిలో ఉన్న పరమార్థం ఏంది తండ్రి, నీ సంకల్పం ఎలా ఆ పెళ్ళిలో దాగి ఉంది, దాన్ని విడమర్చి చెప్పడానికి, అది మన వినియోగించుకోవడానికి ఉపయోగించుకోవడానికి సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటున్నాం. అందరికీ నీ సంకల్పాన్ని నీ ఉద్దేశాన్ని చెప్తే నువ్వు ఆనందపడతావు. కానీ మేమేదో ఆనందంగా పడి సంతోషపడితే అందులో నీకు బాధే ఉంటుంది తప్ప సంతోషం ఉండదు. అక్కడ మనుషులు సంతోషించాలి, అంతకంటే నిన్ను సంతోషపెట్టాలంటే నీ సంకల్పము మనుషుల పట్ల ఏమై ఉందో చెప్తే ముందుగా నువ్వు సంతోషపడతావు. తర్వాత ఇరు కుటుంబాలు సంతోషపడడానికి, వచ్చిన బంధుమిత్రులను కూడా ఆలోచింపజేయడానికి ఆ వేదికను, ఆ ఎంగేజ్మెంట్ను ఉపయోగించుకోవడానికి దైవజనులు ఆలోచించడానికి సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నాయన సంఘ బిడ్డలను, నన్ను నా బిడ్డలను కూడా అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.